Hi viewers, this is Smita Krishnamurthy here and I am chairman and founder of Bodha Homes Infra Private Limited. So I came across a customer recently. Taniki chala, he was facing through a lot of difficulty. A difficulty ఏంటంటే ఒక వర్స్ట్లో వర్స్ట్ సిచ్యువేషన్ తను ఫేస్ చేయాల్సి వచ్చింది. డిజిటల్ మీడియాలో ఏదో ఒక ప్రాజెక్ట్ చూశారు, వాళ్ళ ప్రమోషన్స్కి బాగా అట్రాక్ట్ అయ్యారు, ప్రాపర్టీ కొన్నారు. దాని తర్వాత హీ కేమ్ టు నో దట్ ద ప్రాపర్టీ ఈజ్ నాట్ the right property and the property is not authenticated. సో ఇక్కడ మనకి ఫ్రమ్ లాస్ట్ ఒక 1 to 2 years మీరు చూస్తే చాలా ఇష్యూస్ మనకి కనపడుతున్నాయి. దట్ ఈజ్ గ్లోబలీ మనం బాగా డిజిటలైజ్ అయిపోయాము. మనం పొద్దున లేచిన నుంచి మనం ఫస్ట్ చూసేది యాక్చువల్లీ ఎర్లియర్ మనం క్లాక్ చూసుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లో పక్కన మొబైల్ పెట్టుకుంటాం, మొబైల్ తీసి టైం చూస్తాం. అలాంటి ఒక ఎరాలో మనం బ్రతుకుతున్నాం. పొద్దున్న లేసామా, మొబైల్ తీసామా, టైం చూసామా, ఏసీ ఆఫ్ చేసామా, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ తీసుకొని వెళ్తున్నాం. ఇన్స్టా రీల్స్ అని, ఫేస్బుక్ అని, యూట్యూబ్ షార్ట్స్ అని మన లైఫ్ మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. ఈ డిజిటలైజేషన్ టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్, కానీ అది ఒక బియాండ్ ఒక లిమిట్ తర్వాత అది మనల్ని హార్మ్ చేస్తుంది. అది పీపుల్ అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్ళు పోతాయి, బ్రెయిన్ ఆక్యుపై అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అనే మన పర్సనల్ అండ్ ఇమోషనల్ ఫీలింగ్ టువర్డ్స్ డిజిటలైజేషన్. కానీ ఇది కాకుండా కూడా మన లైఫ్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి అంటే ఎర్లియర్ న్యూస్ పేపర్స్, టీవీ యాడ్స్లో ప్రమోట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇన్స్టా రీల్స్ అని, ఫేస్బుక్ యాడ్స్ అని, పీపుల్ ఆర్ జస్ట్ స్పెండింగ్ మనీ అండ్ బూస్టింగ్ దేర్ యాడ్స్. ఇది ఏమో మనం పొద్దున్న లేచిన నుంచి ఇదే మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం దాన్ని చూస్తాం. అది ఏమవుతుందంటే డిజిటల్ థింగ్ ఈజ్ లైక్, నేను ఏదైతే మీకు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నా నేను అది మాత్రమే ప్రెజెంట్ చేస్తాను. అదే మనం వి టేక్ ఇట్ ఇన్ టు అవర్ మైండ్. అది మన బ్రెయిన్ని బాగా ఫీడ్ చేసుకుంటున్నాం. సో ఈ డిజిటలైజేషన్ ఓవర్ అవ్వటం వల్ల ఇప్పుడు ఎర్లియర్ మనం రియల్ ఎస్టేట్ ఎలా కొనుక్కునే వాళ్ళమో అవన్నీ పక్కన పెట్టేసుకొని ఈ డిజిటలైజేషన్ మీదనే మనం ప్రతిదీ కొంటున్నాము. ఇంట్లో సబ్బు కొనాలన్నా మనం దీంట్లో యాడ్స్ చూసే కొంటాము. ఇంట్లో సరుకులు కొనాలన్నా కూడా అదే చేస్తాము. ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అని అదే చేస్తున్నాము. దిస్ ఈస్ బికమ్ ఏ బిగ్ ఫ్యాషన్ నౌ. కానీ ఈ డిజిటలైజేషన్కి కూడా మనం ఒక సర్టెన్ లిమిట్ వరకే మనం దాన్ని వీ హ్యావ్ టు డిపెండ్. అది ఎందుకు నేను ఇది అంటున్నాను అంటే ఎర్లియర్ మనం రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ కొనేటప్పుడు మనకి ఆథెంటికేటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉండే, వాళ్ళని ఏజెంట్స్ కానీ బ్రోకర్స్ అని అనేవాళ్ళం. ఒక ఊరికి 2, 3, 4 ఉండేవాళ్ళు. సో ఒక ప్రాపర్టీ అంటే అప్పట్లో ఏజెంట్స్ ఎలా ఉండేది అంటే మనం ఫోన్ చేసి అన్న పొలం ఉందా లేదంటే ప్లాట్ ఉందా అని అడిగితే ఏ ఏరియాలో కావాలి అని మనల్ని అడిగి డీటెయిల్స్ తీసుకొని ఆ ఏరియాకి వెళ్ళి ఆ పొలం ఎవరిది, ఆ ప్లాట్ ఎవరిది, ద ఏజెంట్ used to do an authentication of that property. కానీ ఇప్పుడు ఏమైంది అంటే మనకి ఇవన్నీ ఆన్లైన్లో అవైలబిలిటీ అయిపోతుంది. పాతకాలంలో ఆ ఏజెంట్ని మనం నమ్మి ఒక పని అప్పగిస్తాము, తను అది కరెక్ట్గా చేసుకొని వస్తాడు. సో ఏమవుతుంది అంటే అరే అన్న మీరు తెచ్చారు కదా, మీరు చూశారు కదా అంటే అన్న నాకు ఆయన 10 సంవత్సరాల నుంచి తెలుసు, మనిషి అలాంటోడు కాదు, ప్రాపర్టీ నా కంటి ముందు 10 సంవత్సరాల నుంచి ఉంది, దానికి ఏ ఇష్యూ లేదు అని ఇట్ ఈస్ ద ఏజెంట్ ఆర్ ద బ్రోకర్ హూ ఈజ్ ఆథెంటికేటింగ్ ద ప్రాపర్టీ. అక్కడ కొంచెం నిజాయితీ అనేది ఉండేది. కానీ ఇప్పుడు మన ఎరాలో ఏమవుతుంది అంటే ఓవర్ పాపులేషన్, మనకి టైం లేకుండా ఉండటము, ఓవర్ స్ట్రెస్డ్ అట్ వర్క్, హాలిడేస్, ల్యాక్ ఆఫ్ హాలిడేస్ ఉండటము, ఇవన్నీ మనకి బాగా స్ట్రెస్ ఒక సిచ్యువేషన్కి తీసుకొని వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనకు ఒక ప్రాపర్టీ కావాలంటే వీ ఓపెన్ గూగుల్ అండ్ వీ సర్చ్ ఫర్ ఇట్. ఇప్పుడు గూగుల్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాల్సే చాలా ఎక్కువ అయినాయి. ఆన్ అన్ యావరేజ్ 4 to 5 కాల్స్ వస్తాయి రియల్ ఎస్టేట్ టెలిమార్కెటింగ్ కాల్స్. సో ఆ కాల్స్ వల్ల, ఈ రీల్స్ వల్ల, ఈ డిజిటల్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది అంటే మనం ఒక ప్రోడక్ట్కి అట్రాక్ట్ అయ్యాము అంటే ఆ ప్రోడక్ట్ని వెళ్ళి చూడటం, దాన్ని అది ఎంతవరకు ఆథెంటికేటెడ్ అని చెక్ చేసుకోకుండానే మనం ఆ ప్రోడక్ట్ గురించి ఇంప్రెస్ అయ్యి మనం ఆ ప్రోడక్ట్ని కొనేసుకుంటున్నాం. మనం ఇంట్లో వాడే ఆయిలో లేదంటే మన ఇంట్లో వాడే సబ్బో కాదు ఒక ప్రోడక్ట్ కొనటం అంటే, ఒక రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ కొనటం అంటే దానికి చాలా ఆథెంటికేషన్ ఈజ్ నీడెడ్. అది వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉంటుంది. సో మనము డిజిటల్ మీడియాని ఒక లిమిట్ వరకు మన లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉంచితే దట్ ఈస్ ఫార్ బెటర్. కానీ అది ఒక లిమిట్ ఎక్సెస్ అంటే ఒక బియాండ్ ఒక లిమిట్ నుంచి దాటి వెళ్తే మనకి చాలా ఇష్యూస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి మనం చూసే ఈ స్కామ్స్, అది ప్రీ లాంచ్ ఉండొచ్చు, లేదంటే బిల్డర్
ఫెయిలియర్ ఉండొచ్చు, చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ జరగడానికి కారణం కూడా ఈ డిజిటల్ మీడియానే. సో టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ మనం ఆ డిజిటలైజేషన్ని మన లైఫ్లో లిమిట్ చేసేసుకొని కొంచెం పేపర్ వర్క్, అంటే మన కాళ్ళ మీద నడిచి వెళ్ళి మనం దాన్ని ప్రాపర్టీని చూసి, నా దగ్గర ఎవరు ప్రాపర్టీ కొనడానికి వచ్చినా కూడా ఐ గివ్ దెమ్ వన్ సజెషన్, టచ్, ఫీల్ అండ్ సీ. అంటే మీరు ఆ ప్రాపర్టీని చూడాలి, మీరు ఆ ప్రాపర్టీలో నిలబడి దాన్ని ఫీల్ చేసుకోవాలి, మీరు ఆ ప్రాపర్టీని టచ్ చేసి చూడాలి. దీస్ ఆర్ ద 3 ఎలిమెంట్స్. అది మనం ఎప్పటి నుంచో మన ఫోర్ ఫాదర్స్ నుంచి మనం అది ఫాలో అవుతూనే వస్తున్నాము, ఇప్పుడు కూడా అది ఫాలో అవ్వాలి. ద రీజన్ ఫర్ మీ టు టెల్ యూ దిస్ ఇస్, నాకు చాలా ఎన్ఆర్ఐ క్లయింట్స్ కాల్ చేస్తారు, మేడం నేను ఈ ప్రాపర్టీ చూశాను ఆన్లైన్లో, వీఆర్ ఆల్ వెరీ వెల్ ఇంప్రెస్డ్. ఎందుకంటే డిజిటల్లో చూపెట్టే వాళ్ళ క్లబ్ హౌస్ కానీ, వాళ్ళ యాంబియన్స్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. కానీ మీరు అదే డైరెక్ట్గా వెళ్ళి చూసినప్పుడు యూ విల్ ఫైండ్ బంజర్ భూమి ఉంటుంది అక్కడ. సో ఈ డిజిటలైజేషన్ మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే, రేపు అక్కడ ఏమొస్తుంది, వాట్ ద బిల్డర్ ఈజ్ ఫోర్సీయింగ్ టుమారో ఇన్ దట్ ప్రాపర్టీ అనేది డిజిటల్ మీడియాలో. ఇప్పుడు డిజిటల్ కాకుండా ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది. ఇట్ ఈజ్ ఈవెన్ మోర్ ఒక 1 లెవెల్ అడ్వాన్స్మెంట్ వచ్చేసింది చీటింగ్ లెవెల్లో కూడా. సో అది ఒక ప్రాపర్టీ డెవలపర్ ఆర్ ద బిల్డర్ తను ఏం చేయాలి అనుకుంటున్నాడు అనేది హీఈస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు అస్, అంతే తప్ప అక్కడ అది నిజంగా లేదు. సో ఆ ఊహించే లెవెల్లో కూడా మనం ఒక మార్జిన్ కానీ ఒక లిమిటేషన్స్ పెట్టుకొని అది నిజంగానే వర్తా కాదా అనే ఒక అనాలిసిస్ చేసుకొని ప్రాపర్టీ పర్చేస్లోకి దిగాలి. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్ ఈస్, డిజిటల్లో మనం ఏదైనా చేయొచ్చండి. ఇప్పుడు సినిమాల్లో చూసే డిజిటల్ ఎఫెక్ట్స్ మన రియల్ లైఫ్లో ఎలాగైతే ఉండవో, ప్రాపర్టీస్ కొనేటప్పుడు కూడా ఆ డిజిటల్ ఎఫెక్ట్స్ ఆ ప్రాపర్టీ అక్కడ వెళ్ళి మనం లైవ్గా చూసినప్పుడు ఉండదు. సో ఇఫ్ యూ టేక్ మై సజెషన్ యాజ్ ఎ ప్రాపర్టీ అడ్వైజర్, ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ చూడాలి అంటే టచ్, ఫీల్ అండ్ సీ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గర టైం లేదు అనుకుంటే యు ఆర్ లూజింగ్ యువర్ మనీ, నా దగ్గర పేషెన్స్ లేదు అంటే యు ఆర్ లూజింగ్ యువర్ మనీ, ఐ ఆమ్ ట్రస్టింగ్ ద బిల్డర్ అంటే యు ఆర్ లూజింగ్ యువర్ మనీ. సింపుల్ లాజిక్ ఏంటంటే యూ హ్యావ్ టు గో పర్సనలీ విజిట్ ద ప్లేస్, ఆ చుట్టుపక్కల ఏమున్నాయో కూడా కనుక్కోవాలి, నాట్ జస్ట్ గోయింగ్ అండ్ సీయింగ్ అండ్ ఆథెంటికేటింగ్ ద ప్లేస్. ఆ చుట్టుపక్కల ఉందా ఆ రేట్స్, ఆ చుట్టుపక్కల వీళ్ళకి ఇప్పుడు చాలా ప్రాపర్టీస్లో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అని అమ్ముతున్నారు. అండ్ దే ఆర్ టెలింగ్ దట్ మనం 25,000 SFT క్లబ్ హౌస్ కడుతున్నాం, 50,000 గజాల క్లబ్ హౌస్ కడుతున్నాం. కానీ ప్రజలకి తెలియంది ఏంటి అంటే, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్లో క్లబ్ హౌస్ కట్టే పర్మిషన్ HMDA ఈజ్ నాట్ గివింగ్. It's only the tactic of the builder or the developer to show you that he is making a clubhouse there. ఒక లేఅవుట్లో పార్క్ కోసం ఎంతైతే స్పేస్ వదలాలో అదే స్పేస్లో ద బిల్డర్ ఈజ్ షోయింగ్ యూ దట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ క్లబ్ హౌస్. అండ్ వాట్ ఈస్ హీ డూయింగ్, హీ ఈస్ గోయింగ్ టు ఛార్జ్ యూ ఫర్ దట్ క్లబ్ హౌస్. సో బేసిక్లీ వాట్ ఎవర్ యువర్ ఎఫెక్ట్స్ మీరు ఏదైతే డిజిటల్లో చూస్తున్నారో అన్నీ నమ్మేసి గుడ్డిగా వెళ్ళి కొనకుండా, ఆ ఏరియాస్లో అది నిజంగానే ఆ ప్రైజెస్ ఉన్నాయా, నిజంగానే ఒక గేటెడ్ కమ్యూనిటీ విలా ప్రాజెక్ట్లో అంత క్లబ్ హౌస్ కడితే అది యూస్ఫుల్లా కాదా, ఆ క్లబ్ హౌస్ కట్టే ల్యాండ్ మీకు ఇవ్వాల్సిన పార్క్ ల్యాండ్లో నుంచి తీసుకొని బిల్డర్ చూపెడుతున్నాడు మీకు, అంటే మీకు ఓపెన్ టు స్కై ఏరియా మీకు రెడ్యూస్ అవుతుంది, అది ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్ అయితే కాదు. సో ఇలాంటి ఆథెంటికేషన్స్ మీరు 100% యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు టాక్ టు ద రైట్ పర్సన్ అండ్ మీరు కలిసి చేసినప్పుడు రిటర్న్లో తీసుకోండి ఆన్ దియర్ లెటర్ హెడ్ అలాంగ్ విత్ దియర్ స్టాంప్ అండ్ ద సిగ్నేచర్ ఫ్రమ్ ద ఆథెంటికేటెడ్ పర్సన్. ఎందుకంటే సేల్స్ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఆన్ ఎర్త్. అక్కడ చీటింగ్ అవుతుంది, ఆథెంటికేటెడ్ సేల్స్ అవుతుంది. సో అందరినీ నమ్మేసి డిజిటల్లో కనపడేది అన్నీ నమ్మేసుకొని మీరు ముందుకు వెళ్తే మీ పోయిన డబ్బులు మాత్రం మీకు వాపస్ రావు. సో డిజిటల్ మీడియాని ఒక లిమిట్ వరకే మీ దగ్గర యాక్సెసిబిలిటీ కింద యూజ్ చేసుకోండి. మిగతాది వెన్ యూ గోయింగ్ టు బై ప్రోడక్ట్స్ లైక్ రియల్ ఎస్టేట్, మీరు ఒక గోల్డ్ కొనాలనుకోండి, డిజైన్స్ చూడండి, డిజిటల్లో వాళ్ళు చూపెట్టేది మీకు నచ్చుతుంది, మీరు వెళ్తారు అది కొంటారు. కానీ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఈస్ నాట్ దట్ యూ హ్యావ్ టు సీ ఆన్ డిజిటల్ మీడియా అండ్ గో అండ్ బై. సో డూ ఫాలో దీస్ థింగ్స్ బిఫోర్ యూ బై ఏ ప్రాజెక్ట్. ఎందుకంటే డబ్బులు, రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ అన్ ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్. దాంట్లో మనం పెట్టే డబ్బులు ఈజ్ ఆర్ లైఫ్ టైమ్ ఎర్న్డ్ మనీ. కొంతమంది 2-3 ప్రాపర్టీస్ కొంటారు, కొంతమంది 1 ప్రాపర్టీకే లిమిట్ అయిపోతారు. సో అందరి దగ్గర అంత డబ్బులు ఉండకపోవచ్చు. సో ఫర్దర్గా మనం సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ స్టెప్, అంటే మీరు వేసే ఫస్ట్ అడుగు చాలా నిదానంగా ఆలోచించుకొని
వేయండి. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ లైఫ్ టైంలో ఒక్కసారి తీసుకునే డిసిషన్. మ్యారేజెస్, ఇల్లు ఒకటేసారి తీసుకుంటాం. సో ఇలాంటి డిసిషన్స్ తీసుకున్నప్పుడు చాలా ఆథెంటికేటెడ్గా, చాలా స్లో స్టెప్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. డిజిటల్ని డిజిటల్ వరకే యూస్ చేసుకోండి. You don't make it your complete life, because what you see is not what you feel there. So please do follow these advices. This video is simply made because there had been so many customers who had been approaching us. వాళ్ళు మాకు చూపెట్టింది డిఫరెంట్, మాకు ఇచ్చింది డిఫరెంట్ అనేది. ఇలాంటి చీటింగ్ నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి అనుకుంటే కొన్ని బేబీ స్టెప్స్ తీసుకోండి. దాంట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టెప్. So that is all for today. And ilanti vaatlo meeku elanti consultation kavalana, do approach me. My website is www.bodahomesinfra.com. Thank you.